హాయ్. చిగుళ్ళ వ్యాధి ఇది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. ఎందుకు దీన్ని ఈ విధంగా అంటున్నా యూజువల్‌గా చిగుళ్ళ వ్యాధి ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించవు. పెయిన్ ఎక్కువగా అనిపించదు. కానీ ఈ ప్రాబ్లమ్ అనేది కంటిన్యూ అవుతా ఉంటుంది. ఎప్పుడు మనకు తెలుస్తుందంటే పళ్ళన్నీ కదిలిపోయాక మాత్రమే ఈ ప్రాబ్లమ్ అనేది చాలా కేసెస్‌లో గుర్తిస్తా ఉంటాం. అందుకే దీన్ని ఒక సైలెంట్ కిల్లర్ అని అన్నాను. యూజువల్‌గా ఈ చిగుళ్ళ వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాల ద్వారా ఈ ప్రాబ్లమ్ ఉన్నట్లు మనం గుర్తించొచ్చు అండ్ ఎలాంటి హోమ్ రెమెడీస్ పాటించడం వల్ల దీన్ని తగ్గించుకోవచ్చు. ఎప్పుడు డాక్టర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది. వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, నేను డాక్టర్ రోహిత. ఇలాంటి మరెన్నో హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. చిగుళ్ళ వ్యాధి ఉన్నట్లు ముఖ్యంగా 3 లక్షణాల ద్వారా మనం గుర్తించుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటి అంటే బ్యాడ్ బ్రెత్. నోటి నుంచి బ్యాడ్ స్మెల్ రావడం, నోటి నుంచి దుర్వాసన ఎక్కువగా రావడం. ఇది ఫస్ట్‌గా మనకు కనిపించే లక్షణం. ఇలా బ్యాడ్ బ్రెత్ రావడానికి డిఫరెంట్ రీజన్స్ కూడా ఉండుండొచ్చు. మనం తీసుకునే ఆహారం కానీ, తీసుకునే మెడికేషన్స్ వల్ల కూడా కొన్నిసార్లు బ్యాడ్ బ్రెత్ అనేది వస్తా ఉంటుంది. ఇవి కాకుండా కూడా మీకు నోటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తున్నట్లయితే గనక ఇది చిగుళ్ళ వ్యాధికి యూజువల్‌గా ఉండే మొదటి లక్షణం. దీన్ని గనక మనం నెగ్లెక్ట్ చేస్తే సెకండ్ స్టేజ్‌కి వెళ్తుంది. సో, సెకండ్ స్టేజ్‌లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే చిగుళ్ళ నుంచి రక్తం రావడం ఇలాంటివి కనిపిస్తా ఉంటాయి. సో, బ్రష్ చేసినప్పుడు కానీ, ఏదైనా గట్టి వస్తువులు తింటున్నప్పుడు కానీ, చిగుళ్ళ నుంచి రక్తం కారుతా ఉన్నట్లయితే మీకు చిగుళ్ళ వ్యాధి ఉన్నట్లు గుర్తించుకోవచ్చు. అండ్ దీన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ అండ్ ఫైనల్ స్టేజ్‌కి ఇది వెళ్ళిపోతుంది. సో, ఈ స్టేజ్‌లో ఏంటంటే పంటి చుట్టూ ఉన్న ఎముక అరిగిపోయి ఉంటుంది. సో, పళ్ళన్నీ కదిలిపోతా ఉంటాయి. ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ గమ్ డిసీజ్. సో, ఇలాంటి లక్షణాలు గనక మీకు ఎక్కువ కాలం కనిపిస్తున్నట్లయితే తప్పకుండా మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్‌ని సంప్రదించి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది చేపించుకోండి. ఇలాంటి లక్షణాలు గనక మీకు ఇనీషియల్ స్టేజెస్‌లో ఉండి స్టార్టింగ్‌లో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కొన్ని హోమ్ రెమెడీస్ పాటించుకోవటం వల్ల ఈ ప్రాబ్లమ్‌ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అవి ఎలాంటి హోమ్ రెమెడీస్ అంటే నంబర్ 1 సాల్ట్ వాటర్ గార్గ్లింగ్. కొంచెం ఒక టీ స్పూన్ ఉప్పుని ఒక గ్లాస్ ఆఫ్ గోరువెచ్చని నీళ్ళలో మిక్స్ చేసుకొని రోజు గనక మనం గార్గిల్ చేసినట్లయితే యూజువల్‌గా ఈ సాల్ట్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, దీనివల్ల ఈ ప్రాబ్లమ్‌ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. సెకండ్ వన్ బేకింగ్ సోడా. బేకింగ్ సోడాని పసుపుతో గనక మిక్స్ చేసి కొద్దిసేపు టీత్‌కి, గమ్స్‌కి అప్లై చేసుకొని తర్వాత వాష్ చేసుకున్నా కూడా ఈ ప్రాబ్లమ్‌ని తగ్గించుకోవచ్చు. యూజువల్‌గా బేకింగ్ సోడా అనేది యాంటీ సెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ టర్మరిక్‌లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో, ఇవి 2 ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్‌ని తగ్గించుకోవచ్చు. థర్డ్ వన్ పసుపు. యూజువల్‌గా పసుపుని కొంత ఉప్పుతో అండ్ కొంచెం ఆవ నూనెతో మిక్స్ చేసుకొని టీత్‌కి, గమ్స్‌కి అప్లై చేసుకొని తర్వాత వాష్ చేసుకున్నట్లయితే కూడా ఈ ప్రాబ్లమ్‌ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఫోర్త్ వన్ లెమన్ జ్యూస్. కొద్దిగా లెమన్ జ్యూస్‌ని తీసుకొని గ్లాస్ వాటర్‌లో మిక్స్ చేసుకొని దీన్ని పెట్టి గార్గిల్ చేసుకోవటం వల్ల కూడా ఈ సింప్టమ్స్‌ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఫిఫ్త్ వన్ క్లోవ్ ఆయిల్ అంటే లవంగం ఆయిల్. ఈ లవంగం ఆయిల్‌ని ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని చిగుళ్ళకి, టీత్‌కి అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేసి తర్వాత క్లీన్ చేసుకోవటం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్‌ని కొంతవరకు తగ్గించుకోవచ్చు అండ్ సూతింగ్ ఎఫెక్ట్ అనేవి ఉంటాయి. సో, ఇవన్నీ హోమ్ రెమెడీస్ అంటే ఇంట్లో మనకి దొరికే వాటిలతో చేసుకునే రెమెడీస్. ఇవి కాకుండా మామూలుగా మెడికల్ షాప్స్‌లో అవైలబుల్‌గా ఉన్న వాటిలతో మనం ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటే 3% హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటుంది. దీన్ని ఒక టేబుల్ స్పూన్‌ని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌లో మిక్స్ చేసి గార్గిల్ చేసుకోవటం వల్ల కొద్దిగా ఈ ప్రాబ్లమ్ అనేది తగ్గించుకోవచ్చు. అండ్ ఇంకోటేంటంటే దీనికి సెన్సోఫార్మ్ గమ్ పెయింట్స్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇవి అప్లై చేసుకోవటం వల్ల కూడా కొంతవరకు ప్రాబ్లమ్‌ని తగ్గించుకోవచ్చు. సో, ఇవన్నీ మనం ఇంట్లో చేసుకునే హోమ్ రెమెడీస్. ఒకవేళ మీకు ఇవి చేసుకున్నాక కూడా ప్రాబ్లమ్ తగ్గలేదు, ఇంకా సింప్టమ్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. అంటే బ్లీడింగ్ గమ్స్ కానీ, లేదా నోటి నుంచి దుర్వాసన ఇలాంటి ప్రాబ్లమ్స్ గనుక కంటిన్యూ అవుతా ఉంటే తప్పకుండా మీరు మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్‌ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. సో, మీ నోట్లో ఉన్న కండిషన్‌ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తా ఉంటారు. ఇనీషియల్ స్టేజెస్‌లో అంటే బ్యాడ్ బ్రెత్ కానీ, లేదా బ్లీడింగ్ గమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉంటే రెగ్యులర్ క్లీనింగ్ చేపించుకోవడంతో పాటు కొన్నిసార్లు అవసరమైతే డీప్ క్లీనింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీ ప్రాబ్లమ్ గనక లేటర్ ఆన్ స్టేజెస్‌లో ఉంటే అంటే ఎముక అరిగిపోయి పళ్ళు కదిలిపోవడం ఇలాంటి స్టేజెస్‌లో గనుక ఉంటే చిగుళ్ళకి సర్జరీ, ఫ్లాప్ సర్జరీ అని ఉంటుంది. సో, ఈ సర్జరీని చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్జరీని యూజువల్‌గా 2 టైప్స్‌లో చేసుకోవచ్చు. ఒకటి నార్మల్ కన్వెన్షనల్ మెథడ్‌లో అంటే చిగురు కట్ చేసి ఆ సర్జరీని చేపించుకోవచ్చు. అండ్ ఇంకో ఆప్షన్ ఏంటి అంటే లేజర్ ద్వారా కూడా ఈ ఫ్లాప్ సర్జరీని చేపించుకోవచ్చు. సో, ఈ సర్జరీ వల్ల ఏంటంటే ఆల్రెడీ అరిగిపోయిన ఎముకని మళ్ళీ రీగెయిన్ చేయలేం కానీ ఈ ప్రాబ్లమ్ అనేది ఫర్దర్‌గా ప్రోగ్రెస్ అవ్వకుండా మనం స్టాప్ చేసుకోవచ్చు. సో, మీకు గనక నోటి నుంచి దుర్వాసన లేదా బ్లీడింగ్ గమ్స్ లేదా పళ్ళు కదులుతున్నట్లు అనిపించడం ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే అస్సలు అశ్రద్ధ చేయకుండా తప్పకుండా మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్‌ని సంప్రదించి ఒకసారి చెక్ చేపించుకొని కావాల్సిన ట్రీట్మెంట్ అనేది చేపించుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.